క్రీస్తు స్వరం నిన్ను దీనుడిగా చేస్తది. క్రీస్తు స్వరం నిన్ను ఆత్మీయుడిగా చేస్తది. క్రీస్తు స్వరం నిన్ను ప్రార్థనాపరుడిగా చేస్తది. క్రీస్తు స్వరం నిన్ను దేవునిపై ఆధారపడేలా చేస్తది. క్రీస్తు స్వరం నీ విశ్వాసాన్ని బలపరుస్తది. క్రీస్తు స్వరం నీ పిరికితనాన్ని తీసేస్తది. క్రీస్తు స్వరం నీ పాపాన్ని ఎత్తి చూపిస్తది. క్రీస్తు స్వరం నీ పాపాన్ని గద్దిస్తది. క్రీస్తు స్వరం నీ పాపాన్ని ఒప్పించేలా చేస్తది. క్రీస్తు స్వరం నిన్ను పరిశుద్ధపరుచుకో అని ప్రోత్సహిస్తది. ఏ స్వరంలో మనకి ఇవి కనబడతాయో అది కాపరి స్వరం, క్రీస్తు స్వరం. ఇవి మించి ఏదో మంచి విషయాలు చెప్తున్నారు, నవ్విస్తున్నారు, కవ్విస్తున్నారు, మురిపిస్తున్నారు, మెరిపిస్తున్నారు. మరేదో జ్ఞానముగా చెప్తున్నారు. ఓకే. కానీ నేను చెప్పినవి ఉన్నాయి అందులో? లేదనుకో అది కాపరి స్వరం కాదు.